BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలెక్టర్ షగ్లి షణ్మోహన్ దానికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ హై అలర్ట్ ని జారీ చేశారు. ఇప్పటికే వర్షానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా రూపొందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లోతట్టు ప్రాంతాలతో పాటు కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. హెల్ప్ లైన్ సెంటర్లను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా సమస్యాత్మక ప్రాంతాలు అంటే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కలెక్టర్ షగ్లి షణ్మోహన్ దీనికి సంబంధించిన నియమాలను కూడా జిల్లా అధికారులంతా కూడా పాటించాలంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితి. రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. దీంతో తీర ప్రాంతాలు కూడా చాలా వరకు కోతకు గురే అవకాశం ఉంది. కాబట్టి ఆ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎవరు కూడా దీనికి సహకరించాలని, తీర ప్రాంత ప్రజలంతా కూడా సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా అల్లూరి జిల్లా, అలాగే గుంటూరు, బాపట్ల, తెనాలి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజుల పాటు ఈ వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్పితే మిగిలిన సమయాల్లో బయటికి రావద్దంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే భారీగా వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బయట అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చిన ప్రజలు ఎవరైనా సరే భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు చెట్ల కింద గానీ, సుదూర ప్రాంతాల్లో ఉన్న షాపుల వద్ద గానీ ఇలాంటి ప్లేసుల్లో నుంచోవద్దంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తోంది. ఎవరైనా సరే సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నట్లయితే కనుక వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే కనుక తమకు వెంటనే హెల్ప్ లైన్ సెంటర్లకు సమాచారం అందించాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారులు కూడా దీని మీద ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా ముమ్మరంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తానికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా వర్షం అయితే ప్రస్తుతం మరో 3 రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.